ఈ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్థలాలని 99 పైసలకు అమ్మేయటం, ప్రభుత్వ మెడికల్ కాలేజీని 100 రూపాయలకు అమ్మేయటం, పోర్టుల్ని, ఫిషింగ్ హార్బర్ని, ఫిష్ ల్యాండ్ సెంటర్ని అమ్మేయటం, ఏదైతే విలువైనటువంటి ఆర్టీసీ స్థలాలని డిపోల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, టూరిజం హోటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, ఆఖరికి రిషికొండలో 9 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తా నిర్ణయం తీసుకోవటం, రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ప్రభుత్వ భవనాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవటం, ఇలా ప్రతి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఎలా శ్రీకారం చుట్టారో ఇప్పుడు ఇక్కడ రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పరిధి తగ్గింపు. ఎందుకు ఈ పోర్టుల పరిధి తగ్గించారు? ఆ స్థలాలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి. ఆ పక్కన ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థలం చూడండి, రామాయపట్నం పోర్టు 51 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే దాన్ని 15 కిలోమీటర్లకు తగ్గించేశారు. అంటే ఆ 15 కిలోమీటర్ల వరకు అక్కడ నుంచి దాన్ని ఆనుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అలానే మచిలీపట్నం పోర్టు పరిధి 64 కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 15 కిలోమీటర్లు తగ్గించారు. కేవలం 15 కిలోమీటర్లకి. అంటే ఆ మిగిలినవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకోవటం. ఎటు పోర్టులు ప్రైవేట్ పరంగా ఇచ్చేస్తున్నారు రామాయపట్నం ఇవన్నీ. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఉన్నాయో చూడండి. అన్ని ప్రైవేట్ పరం చేస్తూ దాంట్లో ఏం మెన్షన్ చేశారు జీవోలో అని చూస్తే ఇంత స్థలం అవసరం లేదంట. పోర్టులకి ఇంత స్థలం అవసరం లేదంట. మీ పార్టీ ఆఫీసులకు కావాలా చంద్రబాబు నాయుడు గారు? మీ పార్టీ ఆఫీసులకు కావాలి, మీరు ఉండటానికి కావాలి పెద్ద పెద్ద స్థలాలు, బట్ పోర్టులకు అయితే అంత అవసరం లేదంట. అది జీవోలో పెట్టారు. సో అన్నీ ప్రైవేట్ వాళ్ళకే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదు, ఈరోజు ఉంది ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ప్రైవేట్ ప్రదేశ్ అయిపోయింది. ఇది గవర్నమెంట్ ప్రదేశ్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, అన్నీ ప్రైవేట్కి. నీకు 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 క్యాష్ రాజేష్, లోకేష్. డబ్బు కొట్టు, క్యాష్ కొట్టు రాజేష్కి, రాజేష్ తీసుకెళ్ళి లోకేష్ కొడతాడు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ. బెంజ్ కావాలా, లేదంటే జిన్ను కావాలా, స్టీల్ ప్లాంట్ కావాలా, భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన కావాలా, ఆర్టీసీ బస్టాండ్ విజయవాడ పక్కన కావాలా, రామాయపట్నం పోర్టును ఆనుకొని కావాలా, లేదంటే పోర్టే కావాలా, లేదంటే మీకు అన్నట్టు జువల ఫిషింగ్ హార్బర్ కావాలా, హార్బర్ని ఆనుకొని ఉన్నది కావాలా, 99 పైసలకు కావాలా, 100 రూపాయలకు కావాలా, లేదంటే ఎంతకు కావాలి చెప్పు, లేదంటే ఆల్ ఫ్రీగా కావాలా. ఇదండి పరిస్థితి. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్.